Good morning, my dear students. So now in this video, deviations from colligative properties. So already in previous videos we discussed the colligative properties of dilute solutions. So 4 colligative properties we finished. One is osmotic pressure, second one is lowering of vapor pressure, third one elevation of boiling point, fourth one depression of freezing point. So we completed those 4 colligative properties. So now in this video, so I am going to explain the deviations from these colligative properties. So in previous videos also we completed the determination methods and the relationship between colligative property to molecular weight of the solute. సో కణాధార ధర్మాలు 4 చదివినాము. ఆ 4 కణాధార ధర్మాలు ఏ విధముగా ప్రయోగాత్మకంగా నిర్ణయిస్తాం, ఏ ప్రయోగాలను ఉపయోగించో కూడా డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఆ కణాధార ధర్మాలను ఆ ప్రయోగాల ఆధారంగా ప్రయోగం ఏదో, సో ఎగ్జాంపుల్కు డెల్టా టీఎఫ్ విలువను అంటే ఘనీభవన స్థాన నిమ్నతను డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టీఎఫ్ డిటర్మైన్ చేస్తే ప్రాక్టికలీ డిటర్మైన్ చేసి, సో డెల్టా టీఎఫ్ను డిటర్మైన్ చేసి మాలిక్యులర్ వెయిట్ను లెక్క కడితే సో మనకు డీవియేషన్స్ వస్తున్నాయి. సో డీవియేషన్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి డీవియేషన్స్? సో వై అంటే విచలనాలను ప్రదర్శిస్తున్నాయి. కాలిగేటివ్ ప్రాపర్టీస్ విచలనాలను చూస్తున్నాయి. సో ఎందుకు విచలనాలు వస్తున్నాయి, డీవియేషన్స్, సో వై వీఆర్ గెటింగ్ డీవియేషన్స్ అనేది సో ఈ ప్రజెంట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో డీవియేషన్స్ ఫ్రమ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. Deviations from colligative properties. So one is molecular association and another one is molecular dissociation. So all colligative properties, they are inversely proportional to the molecular weight of the solute. All colligative properties are inversely proportional to the molecular weight of the solute. అయితే సో either molecular association or molecular dissociation, అణు సాహచర్యము అణు విఘటనము జరిగితే ఏం జరుగుతుంది? ఎగ్జాంపుల్ ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నా. సో ఎలక్ట్రోలైట్స్తో మనకు ఏం ప్రాబ్లం జరుగుతుంది అంటే సొల్యూట్గా, నాన్ వోలటైల్ సొల్యూట్గా, అబాష్పశీలి ద్రావితముగా ఎలక్ట్రోలైట్స్ని తీసుకున్నా ఏం జరుగుతోంది ద్రావణంలో, విలీన ద్రావణంలో. సో ఎందుకు మనకు డీవియేషన్స్ వస్తున్నాయి? సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ డీతో డినోట్ చేస్తాం. ఇక్కడ ఏ అని రాసినాము, బట్ ఇది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ డి. అణు విఘటనము. సో వెన్ ఇఫ్ వి యాడ్ ఏ నాన్ వోలటైల్ సొల్యూట్ టు ద solvent, when a non-volatile solute is added to the solvent, we'll get a dilute solution. If the solute molecule, if it undergoes dissociation, so manamu colligative property, it is depending on the number of solute particles but not on the nature of solute. సో కాలిగేటివ్ ప్రాపర్టీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కణాధార ధర్మము అణువుల యొక్క అంటే ద్రావితపు అణువుల యొక్క సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కానీ ద్రావితపు అణువుల స్వభావం మీద ఆధారపడి ఉండదు అని మనం అక్కడ స్టార్టింగ్లోనే ఒక స్టేట్మెంట్ అనుకుంటాం. మరి ఇక్కడ ఇన్ కేసు మనం తీసుకునేటటువంటి సొల్యూట్ పార్టికల్స్ డిసోసియేట్ అయితే, అంటే
విఘటనము చెందితే దాన్ని మనము డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటున్నాం. సో ఎనీ నెంబర్ ఆఫ్ పార్టికల్స్గా అది డిసోసియేట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్కు m నెంబర్ ఆఫ్ పార్టికల్స్గా సొల్యూషన్లో, డైల్యూట్ సొల్యూషన్లో డిసోసియేట్ అయితే, సో ఏం డిఫైన్ చేస్తున్నాం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ మాలిక్యూల్స్ విచ్ డిసోసియేట్ ఇంటూ సింప్లర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్. సో అయాన్లుగా అది విఘటనం చెందవచ్చు, చిన్న చిన్న అణువులుగా అది విఘటనం చెందితే దాన్ని అణు విఘటనము అని డీతో సూచిస్తాం. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్, అణు సహచర్యము దీన్ని ఏతో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ అసోసియేట్. అణువులు ఒక అణువు ఇంకొక అణువుతో సో కంబైన్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ బిగ్గర్ మాలిక్యూల్. అణువు ఒక అణువు మరొక అణువుతో సహచర్యంలో పాల్గొని ఒక పెద్ద అణువును ఏర్పరిస్తే దాన్ని డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటున్నాం. సో m హియర్ ఈజ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సొల్యూషన్. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ జరిగితే ఎగ్జాంపుల్కు మనము 10 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ నాన్ వాలటైల్ సొల్యూట్ మాలిక్యూల్స్ను డైల్యూట్ సొల్యూషన్ ఫామ్ చేసేకి మిక్స్ చేస్తే అవి ఏమైపోయినాయి, డిసోసియేట్ అయ్యి 10 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ అంటే ఈచ్ మాలిక్యూల్ 2 మాలిక్యూల్స్గా డిసోసియేట్ అయింది అనుకోండి. అప్పుడు నెంబర్ ఎంత అయిపోతుంది, డబుల్ అయిపోతుంది. 10 × 2 20 అయిపోతుంది. అదే డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ తీసుకుంటే మనం ఎగ్జాంపుల్కు 10 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డైల్యూట్ సొల్యూషన్ ప్రిపరేషన్కి యూస్ చేస్తే అవి ఏమైపోయినాయి, అసోసియేట్ అయ్యి సో ఒక్కొక్క మాలిక్యూలు ఇంకొక మాలిక్యూల్తో అంటే 2 మాలిక్యూల్స్ డైమర్గా ఫామ్ అయితే మనకు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అప్పుడు ఎన్ని అయిపోతాయి, 5 అయిపోతాయి. అంటే హాఫ్ ఆఫ్ ద నెంబర్ డిక్రీజ్ అయిపోతుంది. సో కాబట్టి డిసోసియేషన్లో నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, అసోసియేషన్లో నెంబరు డిక్రీజ్ అవుతుంది. అయితే మరి కాలిగేటివ్ ప్రాపర్టీ ఏమవుతుంది? సో జనరల్గా మనకు సాల్వేషన్ జరగచ్చు, డిసోసియేషన్ జరగచ్చు, ఎలక్ట్రోలైట్స్ ఫామ్ కావచ్చు. సో సాల్వెంట్ మాలిక్యూల్స్ అన్నీ సొల్యూట్ పార్టికల్ చుట్టూ అగ్రిగేట్ అయితే దట్ ఈజ్ నోన్ యాజ్ సాల్వేషన్. డిసోసియేషన్ మీన్స్ సో సింగిల్ మాలిక్యూల్స్ అయాన్స్గా యానయాన్గా అయనైజ్ అవ్వచ్చు లేదా డిసోసియేట్ కావచ్చు. సో ఎలక్ట్రోలైట్స్ ఎగ్జాంపుల్కు సోడియం క్లోరైడ్ వాటర్ మాలిక్యూల్లో లేదా సాల్వెంట్ వాటర్గా తీసుకున్నప్పుడు అదేమైపోతుంది, అయాన్స్గా అయనైజ్ అయిపోయి Na+ అయాన్స్ను క్లోరైడ్ అయాన్స్ను రిలీజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ పాసిబిలిటీస్ లేదా ఈ కేసెస్ జరిగితే ఏమవుతుంది? నెక్స్ట్ అసోసియేషన్ అంటే ఎగ్జాంపుల్కి నేను అస్టిక్ యాసిడ్ ఇచ్చినాను. అస్టిక్ యాసిడ్ జనరల్గా సో సింగిల్ మాలిక్యూల్గా మనం అబ్జర్వ్ చేయము. అస్టిక్ యాసిడ్ ఎప్పుడు సొల్యూషన్లో ఇట్ అసోసియేట్ విత్ అనదర్ అసిటిక్ మాలిక్యూల్ అండ్ ఫార్మ్ డైమర్ బికాస్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ ఫార్మేషన్. సో H బాండింగ్ ఫార్మేషన్తో మనకు డైమర్ను ఫామ్ చేస్తుంది. అంటే ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్తో అసోసియేషన్లో ఇన్వాల్వ్ అయ్యి సో ఇన్స్టెడ్ ఆఫ్ 2 మాలిక్యూల్స్ అది 1 మాలిక్యూల్గా మనకు కన్సిడర్ చేస్తుంది. సో ఇట్లా జరిగితే అప్పుడు దానికి వ్యాంట్ హాఫ్ అనే సైంటిస్టు ఒక ఫార్ములాను డిరైవ్ చేసినాడు. దాన్ని ఐతో డినోట్ చేస్తాం. సో వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ఐతో స్మాల్ ఐతో డినోట్ చేస్తే ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సొల్యూట్ అపాన్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో ఏమేమి ఉన్నాయి కాలిగేటివ్ ప్రాపర్టీస్? ఆస్మాటిక్ ప్రెషర్, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్కు సో ఈయన ఇచ్చిన ఐ వాల్యూ ఏమి అంటే ఆ ఐ వాల్యూను యాడ్ చేసుకోమంట. ఎట్లా? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఒక రేషియోతో ఐని డిఫైన్ చేసినాడు. ఏమి ఐ మీన్స్ ద రేషియో ఆఫ్ అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ టు experimental colligative property. So the ratio between these two gives Van Hoff factor, that is I వచ్చింది అంటే ఆ రేషియో నే I ఫ్యాక్టర్ అయితే I is equals to expected molar mass by abnormal molar mass. సో దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ బై క్యాలిక్యులేటెడ్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఆర్ నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అసోసియేషన్ అండ్ డిసోసియేషన్. సో ఇట్లా ఈ ఫార్ములాస్ను బేస్ చేసుకొని మనం I ఫ్యాక్టర్ను క్యాలిక్యులేట్ చేసి ఈ I ఫ్యాక్టర్ను ఎగ్జాంపుల్కు డెల్టా TF క్యాలిక్యులేట్ చేయాలంటే డెల్టా TF ఈజ్ ఈక్వల్స్ టు I
IKFM. IKFM or delta TB is equals to IKBM. సో ఇట్లా మనము ఐ ఫ్యాక్టర్ను ఈ రేషియోని బేస్ చేసుకొని ఐని క్యాలిక్యులేట్ చేసుకొని అసోసియేట్ అయినా డిసోసియేట్ అయినా ఈ ఐ వాల్యూని అందులో ఇంక్లూడ్ చేసుకొని మనం కాలిగేటివ్ ప్రాపర్టీని కానీ లేదా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ను కానీ డిటర్మైన్ చేస్తాం. సో ఇది కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్. సో ఓవరాల్గా మనము ఈ ప్రీవియస్ వీడియోసు ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్తో కాలిగేటివ్ ప్రాపర్టీ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ ఫినిష్ చేసినాం. సో ఏమేం టాపిక్స్ దీంట్లో డిస్కస్ చేసినాము అంటే ఒకసారి మనము రిమైండ్ చేసుకుంటే, ఫస్ట్ డిఫినేషన్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీ. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అంటే, సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వాట్ ఆర్ దోస్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ అని 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ స్టడీ చేసినాము. ఆ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆస్మాటిక్ ప్రెషర్, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఈ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్కు ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ మెథడ్స్ చదువుకున్నాము. నెక్స్ట్ రిలేషన్షిప్స్ బిట్వీన్ కాలిగేటివ్ ప్రాపర్టీ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ వీడియోస్లో చదువుకుంటాము. సో ఇదంతా చదివిన తర్వాత మనకు రిజల్ట్స్ ఎక్స్పెరిమెంటలీ అబ్జర్వ్ చేస్తే, సో ఎక్స్పెరిమెంటలీ మనకు రిజల్ట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఏదర్ ఇంక్రీజ్ అవ్వడమో లేదా డిక్రీజ్ అవ్వడమో జరుగుతుంది. సో దానికి ఏమి ఫ్యాక్టర్ అనేది అబ్జర్వ్ చేస్తే అది ఏదర్ మాలిక్యులర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ జరుగుతోందని. సో కాబట్టి ఆ మాలిక్యులర్ అసోసియేషన్ డిసోసియేషన్కు వ్యాన్ హాఫ్ ఫ్యాక్టర్ ఐని యూజ్ చేసి, సో మనం ఐని ఇంక్లూడ్ చేసుకొని ఫార్ములాలో కాలిగేటివ్ ప్రాపర్టీని డిటర్మైన్ చేసుకుంటాం. సో ఇది ఓవరాల్గా కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్, కణాధార ధర్మాలు, విలీన ద్రావణాల యొక్క కణాధార ధర్మాలు. సో ఇది కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్. సో ఓకే, థ్యాంక్ యూ.